నమస్కారం మాస్టర్ గారు. నమస్తే అండి. సార్, ఇది బాలకృష్ణ గారు నిన్న చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎలా చూస్తారు సార్ ఈ అంశాన్ని? ఎలా చూడటం ఉందండి, ఆయన ధోరణిలో ఆయన మాట్లాడాడు. అనుకోకుండా అది కెమెరాకి దొరికింది. క్లారిటీ లేదు అక్కడ. ఎవరికి కావలసిన ముక్క వాళ్ళు నరుక్కుని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వ్యాఖ్యానాలు చెప్పి నడిపించేస్తున్నారు దీన్ని. ఓకే. అంటే లింగాయత్తులు అన్నాడు ఆయన. అది పట్టుకుని లింగాయత్తుల మీద బాలకృష్ణ వ్యతిరేకంగా మాట్లాడాడు అని ఒక కంటెంట్ క్రియేట్ అయిపోయింది. అదొక అంశం. నిజంగా ఉన్నారా? అక్కడ ఉండొచ్చు, ఉన్నారు కూడా. కృష్ణా జిల్లాలో ఉంది, ఆ కల్ట్ ఉంది, ఉన్నారు. కాశీనాథు నాగేశ్వరరావు పంతులు గారు లాంటి పెద్ద మనుషులు కూడా ఉన్నారు. ఓకే. కాబట్టి ఆ కల్ట్ ఉంది. అలా ఎవరైనా ఆ ఊళ్ళో, అంటే నాకు అనిపించింది ఏంటంటే ప్రధానంగా అతన్ని కొమరవోళ్ళు ఎవరో హర్ట్ చేశారు. ఆ హర్ట్ చేసిన తర్వాత ఆయన ఆ ఊరు వెళ్ళటం మానేశాడు. వాళ్ళ అమ్మగారి ఊరే అది. ఓకే. అమ్మమ్మ గారి ఊరికి ఆయన ప్రతి సంక్రాంతికి వెళ్ళటం నాకు తెలుసు. ఒకసారి ఆయనతో ఏదో మాట్లాడాల్సి వచ్చి ఆ కొమరవోళ్ళకే వెళ్ళాం. వెళ్ళి వాళ్ళ మేనమామ గారి ఇంట్లోనే కలిసాం. బాగానే ఉండేవాడు. అక్కడ కూడా ఎన్టీఆర్ గారి విగ్రహము, అలాగే బసవతారకం గారి విగ్రహం ఉన్నాయి అక్కడ కూడా. ఓకే. అక్కడ కూడా ఆయన దండలేసి నివాళులు అర్పించి ఆ కార్యక్రమం అంతా నడుస్తుంది అక్కడ ప్రతి సంక్రాంతికి. అయితే ఈ మధ్య కాలంలో సంక్రాంతికి ఎక్కువగా నారావారి పల్లె వెళ్తున్నారు వీళ్ళు. అంటే ఇటీవల కాలంలో నిమ్మకూరు, అంతకుముందు నిమ్మకూరు వెళ్ళేవాళ్ళు. నెమ్మకూరు అలాగే కొమరోలు, ఈ రెండు ఊర్లు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వెళ్ళట్లా. నారావారి పల్లెకి ఎందుకు వెళ్తున్నారు అనేది ఒకటి చూడాలి. నారావారి పల్లెకి వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత అటు వెళ్ళట్లేదు కృష్ణా జిల్లాకి. అంటే ఒక సంవత్సరం నారావారి పల్లెకి వెళ్ళి తర్వాత సంవత్సరం చంద్రబాబు గారిని కూడా తీసుకుని అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పినట్టుగా కొమరోలు తర్వాత నిమ్మకూరు కూడా వెళ్ళిపోతే ఒక పద్ధతిగా ఉంటుంది. వాళ్ళ గొడవ ఏంటి? బాలకృష్ణ వస్తే అభివృద్ధి ఏదో జరుగుతుంది అక్కడ అనేది వాళ్ళ కోరిక, ఏది పబ్లిక్ కోరిక. కానీ వాళ్ళ ఫ్యామిలీలో బహుశా ఏదన్నా వివాదం ఉండుండొచ్చు. అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఎవరో ప్రధానమైనటువంటి వ్యక్తులే ఆ ఊరిలో బాలకృష్ణ గారిని ఎక్కడో గాయపరిచారు. ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఎప్పుడో జరిగింది అది. ఆ మాట కూడా రెఫరెన్స్ ఇచ్చాడు ఆయన. ఎన్నేళ్ళు అయిందా వచ్చి అన్నాడు. ఓకే. ఎన్నేళ్ళు అయిందయ్యా వచ్చి అనటంలోనే చాలా కాలంగా ఈయన వెళ్ళటం లేదు అనేది అర్థమవుతుంది. చాలా కాలంగా ఈయన రాకపోయేసరికి వాళ్ళు ఆర్తిగా వచ్చి అడిగారు, నిమ్మకూరు వచ్చాడు కదా అని. అయ్యా ఒక్కసారి ఆ ఊరు రావచ్చు కదా. రోజు ఎప్పుడూ వచ్చేవారు, మీరు రాకపోయేసరికి మొత్తం ఆగిపోయింది, అక్కడ స్తంభించింది, కాబట్టి మీరు రావాలి అని కోరారు వారు. మేము రాము అన్నాడు ఆయన. మేము రాము, అసలు ఆ ఊరు ఎక్కడా అన్నాడు. అని అక్కడ ఉన్నారు కదా అన్నాడు. అంటే ఎవరో ఒక లింగాయత్కు సంబంధించిన వ్యవహారం ఉన్నవాళ్ళు ఎవరో ఈయన్ని గాయపరిచారు. అక్కడ గాయపడ్డాడు ఆయన. అందుకని చెప్పి ఆ మాటలన్నీ దొరిలే అక్కడ. అంతే తప్ప ఆ ఊరేంతో తెలియక కాదు, వెళ్ళటం ఇష్టం లేక కాదు. అది సెటిల్ చేయండి మీరు, అది సెటిల్ చేయండి. ఎవరో హర్ట్ చేసిన వాడిని సరెండర్ చేయండి, అప్పుడు వస్తా అన్న టోన్లో ఒక ఇండికేషన్ అయితే ఇచ్చాడు ఆయన. అయితే ఇది ఆ కుటుంబానికి, అంటే వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి వివాదంగానే చూడాలి. వాళ్ళ కుటుంబం కావచ్చు, వాళ్ళ క్లోజ్ సర్కిల్ కావచ్చు, వాళ్ళల్లో ఎవరితోనో కొంచెం డీప్గానే హర్ట్ అయ్యాడు. అది బహుశా ఈ తాత్విక విషయాలు కావచ్చు. ఈయన అఖండ సినిమా చేశాడు కదా, అవును, శైవంలో. దాని మీద ఎవరన్నా అక్కడ క్రిటికల్గా మాట్లాడి ఉండొచ్చు. వీళ్ళు పెద్ద లింగాయత్తులు అన్న పద్ధతిలో ఆయన బుర్రలో ఫిక్స్ అయి ఉండొచ్చు, ఆ ధోరణిలో మాట్లాడి ఉండొచ్చు. ఇలా 100 రకాలుగా దాన్ని చూడొచ్చు. ఎందుకంటే క్లారిటీ లేదు, అక్కడ మాట్లాడిన వాళ్ళు కూడా లేరు. ఈ వీడియో అక్కడ షూట్ అయి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే ప్రపంచానికి తెలిసింది తప్ప, నిజానికి అక్కడ ఉండగానే వీళ్ళకి ఇందులో ఏదో పాయింట్ ఉంది అని అనిపించుంటే ఇమ్మీడియట్గా కొమరోలు నుంచి వచ్చిన వాళ్ళని అక్కడే నిలబెట్టి మాట్లాడించేవాళ్ళు కదా. అవును, అది జరగలేదంటే ఇది అక్కడ షూట్ అవుతుండగా ఎవరికి ఈ స్పృహ లేదు. ఈ స్పృహ ఉంటే వాళ్ళని అదే ఊళ్ళో బాలకృష్ణ గారి ఇంట్లోంచి బయటకు రాగానే
వాళ్ళని అక్కడే పక్కన నుంచోబెట్టి ఎందుకు రానంటున్నాడు ఏమిటి అని అడిగితే చెప్పేవాళ్ళుగా వాళ్ళు. అవును. ఏదో లేండి మా ఊళ్ళో వాళ్ళ బావగారో లేకపోతే ఎవరో ఉన్నారు వాళ్ళ ఫ్రెండు, ఆయన ఏదో మాట్లాడాడు అక్కడి నుంచి ఆయన మనసులో పెట్టుకుని రావడం లేదు, ఆయనేమో సారీ చెప్పమంటే చెప్పడం, మేము చచ్చిపోతున్నాం మధ్యలో నలిగిపోతున్నాం అనేది చెప్పేవాళ్ళు. ఒక క్లారిటీ వచ్చేది. ఆ క్లారిటీ కోసం ఇప్పుడు ప్రయత్నం చేయాలంటే ఇమ్మీడియట్గా ఎలాగూ వైరల్ అయిపోయినాయి కాబట్టి, ప్రపంచం అంతా రకరకాలుగా మాట్లాడుతోంది కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా కొమరోలు గ్రామానికి వెళ్ళి బాబు బాలకృష్ణ గారు ఎందుకు రానంటున్నాడు ఏమిటి కారణం అని చెప్పి ఆ ఊర్లో అరుగుల మీద కూర్చున్న వాళ్ళని కెలికితే కొంత సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఓకే. అంటే ఎంత దూరం ఉంటుంది సార్ అది? నిమ్మకూరు దగ్గరగానే ఉంటుందా? నిమ్మకూరు అంటే అది బందర్ దగ్గరలో ఉంటుంది. ఓకే. ఇదేమో గుడివాడ దగ్గర, పామర్రు నుంచి గుడివాడ ఆ రూట్ లో ఉంటుంది. ఓకే. వాళ్ళ మదరు అక్కడే పుట్టారు. అక్కడే పుట్టారు. ఓకే. కాట్రగడ్డ వారి ఆడబడుచు ఆవిడ కాబట్టి ఆ ఊర్లో కాట్రగడ్డ వారి ఇళ్ళు ఉన్నాయి. ఇంకా వెళ్ళి అక్కడైనా అడగచ్చు. అసలు ఆ ఊర్లో అరుగుల మీద కూర్చున్న వాళ్ళు చాలా ఇన్ఫర్మేషన్ చెప్పగలరు. ఓకే. సాయంత్రం పూట వెళ్తే వాళ్ళని అడిగితే ఏంటి బాలకృష్ణ ఈ మధ్య ఇలా మాట్లాడాడు అని చెప్పి ఆ వీడియో చూపిస్తే వాళ్ళు చెప్పేస్తారు. ఓకే. అంతకుముందు కూడా అంటే బాలకృష్ణ గారు ఎప్పుడు ఉన్నా కానీ నార్మల్గా మాట్లాడుతూ ఉంటారు కదా, దీన్ని కూడా కాంట్రవర్సీ చేసి అంటే సోషల్ మీడియాలో వైసీపీకి సంబంధించిన గ్రూప్స్ అవ్వచ్చు లేకపోతే ఎవరైతే వీటిని అంతవరకు తీసుకెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఏదైనా న్యూసే దానిలో ఒక న్యూస్ వాల్యూ ఎవరో చూశారు. అది ఎడిటింగ్ జరుగుతూ ఉండగా నిజానికి ఆయన నిమ్మకూరు పర్యటన సందర్భంగా వచ్చిన టోటల్ వీడియో పంపించేసి ఉంటారు ఎడిటింగ్కి. అక్కడ ఇదేదో గొడవ జరుగుతోంది అనే ఇంట్రెస్ట్తో ఎవరో కట్ చేసి ఒక ముక్క విడి చేశారు. ఓకే. ఏమిటి గొడవ అంటే కొమరోలు డైలాగులు కూడా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసి మైకులు పెట్టి రికార్డ్ చేసింది కాదు అది. జనరల్ గా మాట్లాడేశాడు. లేదు మీడియా కెమెరాలు ఉన్నాయి, వివిధ యాంగిళ్లలో వచ్చింది అది. రకరకాల ఆఫీసులకి కంటెంట్ ఉంది అది. అన్ని టీవీ ఛానల్స్కి మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అన్నిటికీ కంటెంట్ ఉంది అది. ఓకే. కాబట్టి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వ్యాఖ్యానం చెప్పేసి ఒక యాంకర్ పార్ట్ పెట్టి ఆ వీడియోని పుష్ చేశారు. అది సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఆ కంటెంట్ ఉన్న ప్రతి వాళ్ళు దాన్ని పెట్టేసి ఎవరి పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన ఎందుకు రానన్నాడు అనేది ఎవరికీ తెలియదు, ఎవరికి క్లారిటీ లేదు. దాని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా ఎవరు చేయట్లా. కాకపోతే సాక్షి మీడియాలో ఈ లింగాయత్తుల్ని గాయపరిచినటువంటి బాలకృష్ణ అనేటువంటి వార్త వాళ్ళు నడుపుతున్నారు. కారణం ఏమిటి? లింగాయత్తులతో అంటే ఆ మాట దొర్లింది కాబట్టి అదొకటే లీడ్. అంతకుమించి ఆయనకి ఎందుకు వ్యతిరేకత ఉంది, థియరిటికల్ గొడవలు ఏమైనా ఉన్నాయో అది తెలియదు, అది ఎవరు చెప్పలేదు. దాని నుంచి ఇప్పుడు ఆ వీడియో మీద పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆ వీడియోని సీరియస్గా పట్టించుకుని ఎందుకు బాలయ్య వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు వెళ్ళనంటున్నాడు, దానికి కారణం కుటుంబంలో వాళ్ళ మేనమామల కుటుంబాల నుంచి ఎవరైనా ఇంతో తప్పుగా ప్రవర్తించారా, లేకపోతే ఆ ఊరిలో ఈయనకి సన్నిహితులు ఎవరైనా ఉండి వాళ్ళు అలా అంటే ఈయన పవర్ని మిస్యూజ్ చేసుకుని ఈయన పరువు తీసే పని కూడా ఏదైనా చేసుంటాడు ఎవరో, దాంతో కూడా గాయపడి ఉండొచ్చు. ఇలా ఏదో ఒకటి జరుగుతుంది. ఓకే. ఒక సెలబ్రిటీ లేకపోతే ఆయన పొలిటికల్గా కూడా ఒక స్థాయి ఉన్నటువంటి వాడు, తెలుగుదేశం పార్టీలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాడు, ఆ ఊరితో రెగ్యులర్ సంబంధాలు ఉన్నవాడు. కాబట్టి ఎవరో ఎక్కడో ఆయన పేరు చెప్పుకుని పని చేసుకుని ఈయన కనిపించకుండా పోవడం ఇలాంటి 100 జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో ఎక్కడో ఇతనికి తగిలింది, గాయపడ్డాడు, హర్ట్ అయ్యాడు, గొడవ చేశాడు. అలాగే చూడాలి దాన్ని, అంతకుమించి ప్రాధాన్యత లేదు. ఒకవేళ ఇదేంటో పరిశోధించాలనే క్యూరియాసిటీ కొమరోలు వెళ్ళి అరుగుల మీద కూర్చున్న వాళ్ళ పక్కన కూర్చుని అడిగితే వాళ్ళు చెప్తారు సమాచారం. దాని ఆధారంగా మీరు కథ ఎలా ప్లాన్ చేయాలో చేసుకుంటే బాగుంటుంది.